మా పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఒక బైక్ని ఆపాడు. ఆపి నువ్వు తాగున్నావు అన్నాడు అనమాట ద డ్రైవర్ని. ఎస్, కొంచెం తాగాను. ట్రైబల్ సొసైటీలో తీసుకోవడం దగ్గర లిక్కర్ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ బ్రాటప్ అండి. ఏమైందంటే ఆల్టర్కేషన్ జరిగింది. మావాడు ఏం చేశాడంటే చెంపదెబ్బ కొట్టాడు వాడు. యూనిఫామ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి మెడికల్ చేయించేసి ఈజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రకారంగా 500 రూపాయల ఫైన్ అని చెప్పి అయిపోయింది. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ వచ్చారు పోలీస్ స్టేషన్కి. వచ్చి మావాడు తాగిన మాట నిజం, మీరు మెడికల్ చేయించిన మాట నిజం, 500 రూపాయల ఫైన్ కట్టమన్నారు, కడుతున్నాను. బాగుంది కదా ఇంతవరకు? అది మీరు ఎంవి యాక్ట్ ప్రకారంగా ఇవన్నీ చేశారు, బాగుంది. మీరు ఏ యాక్ట్ ప్రకారంగా మా అబ్బాయిని చెంపదెబ్బ కొట్టారు చెప్పండి అన్నాడు. అండర్ వాట్ అథారిటీ, వాట్ ఈస్ ద అథారిటీ యూ హ్యావ్ టు స్లాప్ మై సన్? యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అరెస్ట్ హిమ్, రైట్? ఐ అప్రిషియేట్ దట్. అంటే దట్ ఈస్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. అంటే ఎందుకు కొట్టాల్సి వచ్చిందండి? అదొక ఆల్టర్కేషన్. హాట్ హెడెడ్ లాగా లెంపగా కొట్టాడు యాజ్ యూజువల్. అనుకున్నాడు అనమాట ఇది తాగున్నాడు వాడు, కొంచెం చేస్తున్నాడు, అతి చేస్తున్నాడు, లాగా లెంపకాయ పీకాడు. ఫాదర్ ఒకటే అడిగారు, నీకు ఏ అధికారంతో, నువ్వు ఏ లా ప్రకారంగా, ట్రాఫిక్ అఫెన్సెస్ కోసం ఎంవి యాక్ట్ ఉందండి, ఏ యాక్ట్ ప్రకారంగా నువ్వు చెంపదెబ్బ కొట్టావు మా అబ్బాయిని? ఇక్కడ డ్రింక్ చేసిన వాడు ఆ పోలీస్ మీద కొంచెం మాటల యుద్ధం వల్ల ఆయన ఆవేశం కొట్టుండొచ్చు కదా. అంటే 353 కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. విధి నిర్వహణలో తను అడ్డుకున్నందుకు అతనికి చేసి అడ్డుకోలేదు. ఆల్టర్కేషన్ అనేది అడ్డుకోవడం కాదు కదండి. నేను తాగాను, ఎస్, సో వాట్, మై ఫాదర్ ఈస్ దిస్, సో వాట్ అంటే. ఇక్కడ జనరల్గా పోలీసులు రోడ్డు మీద ఆపినప్పుడు ఒంటి మీద కాకి పవర్ చూపించడానికి ఇటువంటి మీరు అన్నట్లుగా చేసుకోవడం జరుగుతుంది. లేదు అసలు మనకి లాలో పర్మిషన్ లేదండి. నో, ఈవెన్ టు అబ్యూజ్. వాళ్ళు పోలీసులు అనగానే అంటే ఎస్పీ స్థాయి కాకుండా కింద స్థాయిలో బయట ఎవరైనా సామాన్యుడు కనపడితే ఆ మాట తీరులోనే వాళ్ళకి అధికారం ఉంటుందా, లేదంటే ఆ ఒంటి మీద బట్టలు ఇస్తుందా? అధికారం లేదండి. ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడైతే ఒక చెంపదెబ్బ కొట్టి, ఒక తిట్టి, అరిచి, అయినా నాకేం కాదు అన్న భావన నాలో ఉన్నంత వరకు నేను ఇది చేస్తూనే ఉంటాను. పోలీసులో మిమ్మల్ని ఒరేయ్ ఇటు రారా అన్న ఇన్సల్టింగ్గా మాట్లాడే అధికారం పోలీసుకి లేదండి, లాలో లేదు. కానీ ఎందుకు సార్ చాలా మంది పోలీసులు ఆ విధంగా ఎందుకు చేస్తారు అంటే, ఐ కెన్ గెట్ అవే విత్ దాట్. ఇప్పుడు మిమ్మల్ని అని యూ సే దట్, అరే వీటితో ఎందుకురా బాబు, నువ్వు